హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దశాంశ భిన్నాలు క్లాసు సెకండ్ చూద్దామండి. ఆవర్తన దశాంశ భిన్నాలు. ఆవర్తన దశాంశ భిన్నాలు వచ్చేసి 2 టైప్స్ అండి. ఫస్ట్ వన్ శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలు. శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలు. సెకండ్ వన్ వచ్చేసి మిశ్రమ ఆవర్తిత దశాంశ భిన్నాలు. శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలు, మిశ్రమ ఆవర్తిత దశాంశ భిన్నాలు. శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలు అంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని మొత్తం రిపీట్ అవుతాయి, పునరావృతం అవుతూ ఉంటాయి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెలు మొత్తం రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని శుద్ధ ఆవర్తిత పునరావృతం శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలు అంటారు. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నా సరే, ఒక్కటైనా సరే, రెండైనా సరే, ఎంతైనా సరే మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటాయి. అవి శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలు. మిశ్రమ భిన్నాలు అంటే ఏంటంటే పాయింట్ తర్వాత ఉన్న అంకెలన్నీ రిపీట్ కావండి. పాయింట్ తర్వాత ఉన్న అంకెలన్నీ రిపీట్ కావు. ఇక్కడ 1 రిపీట్ కాలేదండి, 6 మాత్రమే రిపీట్ అయింది. సో పాయింట్ తర్వాత బిందువు తర్వాత దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలన్నీ రిపీట్ కాకపోతే దాన్ని శుద్ధ మిశ్రమ ఆవర్తిత దశాంశ భిన్నం అంటారు. పాయింట్ తర్వాత ఉన్న అంకెలన్నీ రిపీట్ కావు, దాన్ని మిశ్రమ ఆవర్తిత దశాంశ భిన్నం అంటారు. ఇప్పుడు మనము శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలు పీబైక్యూ రూపంలో ఎలా రాయాలో చూద్దామండి. 0.3 బార్ ఉంది కదండి. ఇక్కడ దీన్ని పీబైక్యూ రూపంలో రాయాలంటే ఫస్ట్ 3 రాసుకోవాలండి. ముందు ఎలాంటి అంకెలు లేవు, ఎలాంటి నెంబర్స్ లేవు కాబట్టి డైరెక్ట్ హారంలో ఒక అంకెకు పైన బార్ ఉంది కండి, ఒక 9 వేసుకోవాలి. ఒక నెంబర్కి పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 వేసుకోవాలండి. సో 0.3ని పీబైక్యూ రూపంలో 3/9గా రాయొచ్చండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 1.45 బార్. 45కి బార్ ఉంది అండి. ఇప్పుడు చూడండి, సేమ్ నెంబర్ ఉన్నది మొత్తం వేసుకోవాలండి. ఎంత నెంబర్ ఉంటే అంత వేసుకోవాలి. మైనస్ పెట్టాలండి. ఎందుకంటే బార్ 2 అంకెలకు మాత్రమే ఉంది, అంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉంది. ఆ నెంబర్ని మైనస్ చేయాలండి. టోటల్కి నుంచి ఆ నెంబర్ని మైనస్ చేయాలి. బార్ లేని నెంబర్స్ని మైనస్ చేయాలి. బై ఇక్కడ ఎన్ని అంకెలకు బార్ ఉంటే అన్ని 9లు వస్తాయండి. 2 ఉన్నాయి కాబట్టి 2 9లు. బార్ లేకుండా ఎన్ని అంకెలు ఉన్నాయండి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒకటే నెంబర్ ఉంది కండి, ఒక 0 వస్తుంది. బార్ లేకుండా ఉన్న ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 0లు రాసుకోవాలండి. ఏం లేదండి, ఈజీగా ఫస్ట్ టోటల్ నెంబర్ రాయాలి. బార్ దేనికైతే ఉండదో ఆ నెంబరు ఇక్కడ రాసుకోవాలండి. మైనస్ చేయాలి, టోటల్ నెంబర్ నుంచి మైనస్ చేయాలి. బైలో ఎన్ని అంకెలకు బార్ ఉంటే అన్ని 9లు రాసుకోవాలి. బార్ లేని అంకెలని ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అన్ని 0లు రాసుకోవాలి. సో ఏం చేస్తామండి, ఇప్పుడు 144/990. నెక్స్ట్ 0.257 బార్. 0. దశాంశ బిందువు తర్వాత మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, ఉన్న అంకెలు మొత్తం రిపీట్ అవుతున్నాయి కాబట్టి శుద్ధ ఆవర్తిత దశాంశం. దీనిలో ఎలా రాస్తామండి, ఫస్ట్ టోటల్ నెంబర్ రాస్తాము. ఇక్కడ ముందు ఎలాంటి నెంబర్స్ లేవు కాబట్టి -0. ఇక్కడ కూడా రాసుకోవచ్చు -0 బై ఇక్కడ 3 దానిలోకి ఉంది కదండి బారు, 3 9లు రాస్తామండి. ముందర ఎలాంటి నెంబర్స్ లేవు కాబట్టి ఏం రాయాల్సిన అవసరం లేదు. 0
257/999. ఇలా శుద్ధ ఆవర్తిత దశాంశ భిన్నాలను P/Q రూపంలో రాయొచ్చు. ఇప్పుడు మిశ్రమ ఆవర్తిత దశాంశ భిన్నాలను ఎలా రాయాలో చూద్దామండి. ఇప్పుడు మనం ముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము కదండి, ఆ ఎగ్జాంపుల్ చూద్దామండి. 0.16 బార్, 6కు మాత్రమే బార్, 6 ఒకటే రిపీట్ అవుతుంది. సో దీన్ని ఎలా రాయాలంటే P/Q రూపంలో ఫస్ట్ టోటల్ నెంబర్ వేసుకోవాలి కదండి, 16. బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏదండి, -1. ఒక నెంబర్ 1 ఉంది కాబట్టి దాన్ని టోటల్ నుంచి మైనస్ చేయాలండి. బై ఇక్కడ ఎన్ని నెంబర్స్కి బార్ ఉందండి, ఒక నెంబర్కి బార్ ఉంది. సో 9 వస్తుంది. బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఒక నెంబర్ ఉంది కాబట్టి 10 వస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాయొచ్చండి, 15/90. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 0.257 బార్, 57కి మాత్రమే బార్ ఉందండి. ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాయొచ్చండి, ఫస్ట్ టోటల్ నెంబర్ మైనస్ బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్ని మైనస్ చేయాలి. 2 ఉంది కాబట్టి 2ని మైనస్ చేయాలి. బై బార్కి ఎన్ని దాంట్లోకి ఉందో అన్ని 9s రాయాలి. బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని 0s రాయాలి. సో 7 - 2 5/990. నెక్స్ట్ చూసారు కదండి, శుద్ధ ఆవర్తిత దశాంశాలు అంటే పాయింట్ తర్వాత అన్నీ రిపీట్ అవుతాయి, వాటికేమో ఇలా రాయొచ్చు. మిశ్రమ ఆవర్తిత దశాంశాలు అంటే పాయింట్ తర్వాత ఉన్న బిందువు తర్వాత ఉన్న నెంబర్స్ అన్నీ రిపీట్ కావు, ఓన్లీ 1 నెంబర్ ఆర్ 2 నెంబర్ ఆర్ ఏదైనా ఒక నెంబరు రిపీట్ కాకుండా ఉంటుంది. దాన్ని మిశ్రమ ఆవర్తిత దశాంశ బిందువు అంటారు. ఆవర్తిత దశాంశ భిన్నాలు 2 రకాలు. థ్యాంక్ యూ. మా ఛానల్ కనుక నచ్చినట్లుంటే కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.